ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోని నిన్నటి రోజుని వారి రాష్ట్ర ప్రజలందరి ముందు ఆ మేనిఫెస్టోని ప్రజల ముందు ఉంచారు. మరి ఇప్పటికే ఆ మేనిఫెస్టోల అంశాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ కూడా ఇప్పటికే మేనిఫెస్టో అంతా కూడా నిన్నటి సమావేశం ద్వారా ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది. అయితే 2019లో వారి ఎన్నికల మేనిఫెస్టోని మీ అందరికీ తెలుసు. ఆనాటి ఎన్నికల్లో వారు ఒక మాట చెప్పారు, మాకు మేనిఫెస్టో అంటే ఏదో ఎన్నికల హామీలు కాదు, కేవలం ఓట్ల కోసమో అధికారం కోసం చెప్పే మాటలు కాదు, ఏవైతే ఈ రాష్ట్ర ప్రజల కోసం నా సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ఏ రకమైన మేలు చేస్తే ఈ రాష్ట్రంలో పేద వర్గాలన్నీ కూడా వారి సామాజికంగా ఆర్థికంగా సమతుల్యత వస్తుంది, ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా వెనుకబడతా ఉంటున్న ముఖ్యమైన విద్య, అలాగే ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కానీ, ముఖ్యంగా హరిజన గిరిజన ప్రాంతాల్లో వైద్యం అందక అనేక ఇబ్బందులు పడుతున్న వారికి వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసి ఆనాడు మరి వారు పెట్టిన మేనిఫెస్టోల అంశాలే కాకుండా అనేక అంశాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలు సలహాలతో పాటు ప్రజలకు ఏం అవసరం అనే విషయాన్ని అనేక కార్యక్రమాలు వారు తీసుకున్నారు. మరి దాంట్లో భాగంగానే నాడు నేడు స్కూల్స్ని మరి ఆధునీకరణ చేయడం అయితేనేమి, అలాగే నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ని ఆధునీకరణ చేయడం అయితేనేమి, పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల్ని విద్యారంగంలో నియామకాలు చేపట్టడం అయితేనేమి, లేదా వైద్య రంగంలో ఉన్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో వారిని తీసుకోవడం అయితేనేమి, లేదు ఏవైతే వారు పెట్టిన నవరత్నాల మేనిఫెస్టో ఏదైతే వాటిని నవరత్నాలుగా వారు చెప్పి వారు పెట్టిన మేనిఫెస్టోలు అనేక అంశాలు, ఇవన్నీ కూడా ఎక్కడా కూడా అవినీతి అనే మాట లేకుండా, ప్రతి పేదవాడికి కూడా ఒక మధ్యవర్తితో దళారీ లేకుండా ఒక బలమైన వ్యవస్థలు తీసుకురావాలి అని చెప్పి ఒక ఆలోచన చేసి వారి ప్రభుత్వం ఏర్పడినట్టునే ఒక 2 రకాల వ్యవస్థలు తీసుకొచ్చారు. ఒకటి వాలంటీర్ వ్యవస్థ, 2 సచివాలయ వ్యవస్థ. వీటన్నిటినీ కూడా ఈ 4 సంవత్సరాలు 10 నెలల కాలంగా ఎన్నికల షెడ్యూల్ మొదలైన నాటికి రిలీజ్ చేసే నాటికి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో మేము నెరవేర్చి, ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ లాగా, ఒక మేనిఫెస్టో అంటే ఖురాన్ లాగా, ఒక మేనిఫెస్టో అంటే భగవద్గీత లాగా తీసుకొని 99% మేము మేనిఫెస్టోని అమలు పరిచామని చెప్పి గర్వంగా మేము ఎన్నికలకు వెళ్తున్న విషయాన్ని మీ అందరికీ తెలుసు. మరి దాంట్లో భాగంగా ఈరోజు మరలా 2024 మేనిఫెస్టోని వారు తీసుకొని ఆ మేనిఫెస్టోలో ఏవైతే అంశాలు ఉన్నాయో, గత మేనిఫెస్టోలో నవరత్నాలు ఉన్నాయో అన్ని నవరత్నాల్ని కొనసాగిస్తూ నవరత్నాలు ప్లస్గా వారు తీసుకున్న కార్యక్రమం 2024 మేనిఫెస్టో. మరి 2024 మేనిఫెస్టోలో మీ అందరూ చూశారు. ఈ మేనిఫెస్టోలో అనేక అంశాలు ఏవైతే వారు పెట్టిన అమ్మఒడి అయితేనేమి, వైఎస్ఆర్ చేయూత అయితేనేమి, కాపు నేస్తం అయితేనేమి,
ఏదైతే ఈ ప్రజలు కోరుకుంటున్న అంశాలు ముఖ్యంగా మహిళా సాధికారత కోసం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, వారు కూడా ఆర్థికంగా ముందుకు పోవాలని చెప్పిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే గత మేనిఫెస్టోలో ఇస్తున్న దాన్ని పూర్తిగా కొనసాగిస్తూ ఇవాళ ఆ కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మీ అందరికీ చెప్తున్నాం. మరి ఒక పక్క రైతన్నల కోసం ఏదైతే ఆనాడు తీసుకున్న రైతు భరోసా ఉందో మరలా దాన్ని కూడా ఈరోజు దాన్ని కొనసాగిస్తూ మరి దాన్ని కూడా పెంచుకుంటూ ఇప్పుడున్న ఆర్థిక అవసరాలు ఇప్పుడున్న వారిని సమతుల్యం చేస్తూ అవన్నీ కూడా పెంచుకుంటూ పోతూ మరి ఏదైతే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అయితేనేమి, లేదా 0 వడ్డీ రుణాలు అయితేనేమి, లేదు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, లేదు 9 గంటల నిరంతర విద్యుత్, వాళ్ళు ఉచిత విద్యుత్ అంటేనే కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చే కార్యక్రమం రైతులు. అలాంటి ఉచిత విద్యుత్ని నిరాఘంటంగా గత 5 సంవత్సరాలు పగటిపూటనే మరి కంటిన్యూగా 9 గంటలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు కూడా మరి దాన్ని కొనసాగిస్తూ అనేక అంశాలు ఏవైతే వారు చెప్పిన అంశాలు ఉన్నాయో ఇవాళ అన్నిటికంటే ముఖ్యమైన అంశం నాడు నేడు స్కూల్స్ అన్నీ కూడా ఆధునీకరణ చేస్తూ ఇంకా కొంత మొత్తం చేస్తున్నాయి. ఇంకా దాన్ని కొనసాగిస్తూ దాన్ని ఆ కార్యక్రమం ముందుకు పోతాం. ఇటు వైద్య రంగంలో కానీ ఇటు విద్యారంగంలో కానీ ఏదైతే వారు తీసుకున్న నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భాలు తెలుసుకున్నాం. ఇవాళ ఏదైతే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ యూపీ ఎడ్యుకేషన్ కానీ హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా పూర్తిగా వారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఈరోజు ట్యాబ్స్ ఇచ్చి ఏదైతే దాన్ని ఇంకా రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి వారు చెప్పడం అయితేనేమి, అన్నిటికన్నా ముఖ్యం ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు తీసుకురావాలని చెప్పి ముఖ్యంగా రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ప్రజల నుంచి విజ్ఞాపనలు ఉన్నాయి. మా పిల్లలు చదువుకుంటున్నారు, మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలని చెప్పి దానికి గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఒక స్కిల్ యూనివర్సిటీని తిరుపతిలో కేంద్రంగా పెడుతూ 175 నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా ప్రతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని పెట్టాలి అని చెప్పి ఒక హబ్గా పెట్టాలని చెప్పి అక్కడే మగ పిల్లలకి ఆడపిల్లలకు కూడా కంప్లీట్గా వారికి ఉన్న నైపుణ్యాన్ని వారికి అక్కడ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి స్టైఫండ్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేయడం కానీ, లేదు ఎంఎస్ఎంఈల కింద ఇస్తున్న ప్రతి సంవత్సరం ఉన్న ఇన్సెంటివ్స్ని మళ్ళీ దాన్ని కూడా కొనసాగిస్తూ మరి వాళ్ళకి కూడా ఇండస్ట్రియల్ ఏదైతే ఎంఎస్ఎంఈస్ ఉన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేస్తూ తీసుకున్న విధానాన్ని కానీ, లేదు ఇవాళ కొత్తగా తీసుకుంటున్న విధానం ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా పీపీపీ మోడల్లో కంబస్టైల్గా ఒక ఎస్ఈజెడ్ తీసుకోవాలి, ఇండస్ట్రియల్ హబ్ తీసుకోవాలి అని చెప్పి మీ అందరికీ తెలుసు. మన ఏదైతే ఎస్కోట్లో తీసుకున్న జిందాల్ ల్యాండ్స్ ఉన్నాయో పీపీపీ మోడల్లో దాన్ని ఇండస్ట్రియల్ హబ్గా దాన్ని మార్చిన విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా తీసుకోవాలని చెప్పి ఆలోచన చేసిన విధానం అయితేనేమి, ఏవైతే గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్న ప్రభుత్వంలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కొనసాగిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పేద ప్రజలకి ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ప్రజలకి ఏవైతే కావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేయడం అనేది చాలా ప్రజల్లో చాలా మంచి స్పందన వస్తుంది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే చేస్తారు, అంతేగాని ఎన్నికల కోసం అనేక అబద్ధ హామీలు చెప్పి మోసం మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారం వచ్చిన తర్వాత దాన్ని వక్రీకరించే కార్యక్రమాన్ని గత పాలకులు చేసే విధంగా కాకుండా ఇందాక చెప్పారు మేనిఫెస్టో అంటే విశ్వసనీయత ఉండాలి, దాంట్లో భాగంగానే దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. గతంలో 2014-19 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇవాళ చెప్పిన ఎన్డీఏ కూటమి ఉందో ఈరోజు ఏదైతే చెప్పిన కూటమి ఉందో ఆనాడు వారు ఇచ్చిన కూటమిలో ఇచ్చిన హామీలన్నీ తీస్తే 12% మాత్రం వారు అమలు చేశారు. మేము పారదర్శకంగా డాక్యుమెంట్ ఇవాళ అదే మా ముఖ్యమంత్రి గారు 99% హామీలు అమలు పరిచామని చెప్పి ఇవాళ ప్రజల ముందు ధైర్యంగా పోతున్నాం. ఇది మా విశ్వసనీయతని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ రాష్ట్ర ఆర్థిక అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో వచ్చిన ఆదాయ వనరులను దృష్టిలో పెట్టుకొని అన్ని కార్యక్రమాల్ని ఏ కార్యక్రమాన్ని అయితే ప్రజలకు మనం చెప్పామో ఆ చెప్పిన విధానాన్ని
ఏది ఏ రాష్ట్ర ప్రజలకు ఏది అవసరమో ఆ కార్యక్రమాన్ని చేయడం. ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లా తీసుకుంటే లేదా ఉత్తరాంధ్ర తీసుకుంటే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎన్నికలైన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మా విధానం 3 రాజుల విధానం మరి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా తీసుకొస్తున్న అనేక సందర్భాల్లో చెప్పిన వారు నిన్న మరి వారి మేనిఫెస్టోలోనే క్లియర్గా చెప్పారు. ఖచ్చితంగా 3 రాజధానుల విధానం కట్టుబడి ఉన్నాం, విశాఖపట్నం పరిపాలనా రాజధానికి కట్టుబడి ఉన్నాను, ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తానని చెప్పి వారు చెప్పడం చాలా సంతోషదాయకం. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఆదరిస్తారని చెప్పి వారు కోరుకుంటూ, అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతమైనటువంటి ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉందో సుమారు 4,905 కోట్లతో 4,900 కోట్లతో పడుతున్న అంతర్జాతీయ విమానాశ్రయం ఉందో దాన్ని కూడా త్వరితగతిలో పూర్తి చేసి మరి ఈ ప్రజలందరికీ కూడా అందించే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తానని వారు చెప్పడం, అలాగే ఏదైతే మరి ఉత్తరాంధ్రకు సంబంధించి కొన్ని పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో అలాగే తాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా త్వరితగతంగా పూర్తి చేసి ప్రజలందరికీ అందించే కార్యక్రమాన్ని చేస్తాం. రైతాంగానికి సంబంధించి తోటపల్లిలో కొన్ని మిగిలి పనులు ఉన్నాయి. మరి ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళంకి వెళ్తే వంశధారకు సంబంధించి వంశధార మీద కూడా కొన్ని ప్రాంతాలు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా టెండర్స్ పిలిచి వర్కులు కూడా మొదలయ్యాయి. అయితే అవన్నింటినీ కొనసాగిస్తూ పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేయడానికి ఒక టైం బౌండ్ షెడ్యూల్ పెట్టుకొని దాన్ని కూడా పూర్తి చేస్తానని చెప్పడం, మరి మహిళా సాధికారత కోసం 3 లక్షల రూపాయల వరకు మరి 0 వడ్డీతో వాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్పట్లో మహిళలకి మరి మంచి ఆదరణ వచ్చింది. మహిళల్ని ఆర్థికంగా మరి బలోపేతం కావడానికి వారికి ఎక్కడా కూడా వడ్డీ లేకుండానే 3 లక్షల వరకు రుణం తీసుకునే విధంగా మరి ప్రభుత్వమే మీకు సంబంధించి 3 లక్షల వరకు వడ్డీ కడతామని చెప్పడంతో మరి మహిళల సాధికారత పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధిని మీకు చెప్తూ మరి 2024 కనుక మేనిఫెస్టో మరి ఏదైతే 2019 మేనిఫెస్టోతో ప్రజలు ఆదరించారో ఏ రకంగా అయితే గౌరవించారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా కరోనా లాంటి కష్టకాలం వచ్చి 1 సంవత్సర కాలం పాటు ఈ రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయినప్పటికీ కూడా ఆనాడు ప్రజలను ఆదుకునే కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి ఏ రోజు సాకు చెప్పకుండా ఈ రాష్ట్రంలో మనకు ఆదాయం తగ్గింది అనే భావన లేకుండా మరి ఏదైతే మాట ఇచ్చారో ఆ ఇచ్చే కార్యక్రమాలు చేసి ఇవాళ అన్ని వర్గాల వారిని ఆర్థికంగా సామాజికంగా వారిని అందరినీ కూడా సమతుల్యం చేస్తూ ఇవాళ ముందుకు తీసుకెళ్ళిన వైనాన్ని ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఏదైతే ఇవాళ ప్రతిపక్ష కూటమి ఉందో ఆ కూటమి వారు చెప్తున్న మాటలు వారు చెప్తున్న చేతలకి ఎక్కడ పొంతం లేదు. వారు ఏ మాట వస్తే ఆ మాట చెప్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాను, 2014-19 సంవత్సరంలో ఇదే కూటమి అనేక అబద్ధ హామీలు ఇచ్చి మోసం మాటలు చెప్పి వారు ఏ కార్యక్రమాన్ని కూడా నెరవేర్చలేదు. సుమారు 87,500 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పి ఆనాడు ఆ రోజు మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అధికారం వచ్చిన వెంటనే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పి ఒక ఆంక్ష పెట్టి మీరు చాలామంది రైతులు పరిగణలోకి రారని చెప్పి ఆనాడు చేసిన వైనంగా లేదు. మహిళలకు వచ్చి నేను పూర్తిగా రుణమాఫీ చేస్తాను, మీ డోక్రా రుణమాఫీ చేస్తాను, ₹1 కూడా మీరు కట్టకండి అని చెప్పి మరి టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఎవరో బంగారం ఇంకోటో తాకట్టు పెడితే ఖచ్చితంగా మరి అలాంటి చేయకండి అని చెప్పి ఆ రోజు టీవీలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ అన్ని చూసాం. తర్వాత దాన్ని తీసుకొచ్చి ఒక పసుపు కుంకుమ అని చెప్పి ఎన్నికల చివరిలో 3 నెలల కాలంగా కేవలం 10,000 రూపాయలతోనే సరిపెట్టిన వైనాన్ని చూస్తే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఆ రోజు నిరుద్యోగ వృత్తులు చెప్పారు, లేదు ఇంకొక ఉద్యోగం చెప్పారు, అనేకమైన అబద్ధ హామీలు మోసపాట్లతో అధికారంలోకి వచ్చి తర్వాత ఏమీ కూడా చేయలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చినా ఏదైతే కార్యక్రమం ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చారో దాన్ని ప్రజలు ఆ మేనిఫెస్టో నమ్మి ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారో వారి మద్దతుకు అనుగుణంగా 99% అమలుపరిచి ఆ కార్యక్రమంతో ధైర్యంగా ముందుకొచ్చి మరలా మాకు అవకాశం ఇవ్వండి, ఈ 2024 ఏదైతే నవరత్నాలు ప్లస్ ఉన్నాయో అన్ని కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇల్లు నింపారికి మళ్ళీ 3 సెంట్ల స్థలం ఇస్తూ మళ్ళీ కావాలంటే వారికి శాంక్షన్ చేస్తూ ఇలాగ అనేక కార్యక్రమాలు ఏ కార్యక్రమం కూడా గత ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ఉన్నాయో అన్నింటినీ కొనసాగిస్తూ ఇంకా అదనంగా దాన్ని కొంత మొత్తాన్ని పెంచుతూ ముందుకు పోయిన అంశాన్ని ముఖ్యంగా వాహన మిత్ర తీసుకుంటే అప్పుడు ఆటో డ్రైవర్ల వరకే పరిమితం చేస్తాం. ఈరోజు వ్యాన్ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, ట్రక్ డ్రైవర్స్ కూడా దాన్ని ఇంక్లూడ్ చేస్తూ
అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా పెంచుతూ ఆ కార్యక్రమాన్ని చేయడం. అంటే ప్రతి వర్గాన్ని కూడా ఏదైతే బిలో పవర్టీ లైన్ బీపీఎల్ వర్గాల దిగువన ఉన్న వారందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మరి మేరకు తీసుకురావాలి, వారిని కూడా ఉన్నతమైన స్థానాలకు తీసుకురావాలి, ఆర్థికంగా బలోపేతం చేయాలి. ఈ ప్రభుత్వం అంటే ఒక భరోసా, ఈ ప్రభుత్వం అంటే మీది, ఈ ప్రభుత్వం మనది అనే భావంతో ముందుకు పోయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ ఇవ్వాలని, మరి ఏదైతే ఇవాళ ఎన్డీఏ కూటమి చెప్తున్న మాటలు ఉన్నాయో, ఎందుకంటే గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చారు. ఒక విజయనగరం జిల్లాలో తీసుకుంటేనే ఆనాడు 2014-19లో అనేక హామీలు ఇచ్చారు. ప్రభుత్వం వైద్య కళాశాల అన్నారు, వారు చేయలేకపోయారు. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పారు, కనీసం శిలా ఫలకం వేసి వెళ్ళిపోయారు తప్పించి ఆ కార్యక్రమాలు చేయలేదు. సాగునీటి రంగంలో కూడా ఏ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోలేదు. ఎక్కడ తాగునీటి రంగంలో కూడా ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఏ రకమైన కార్యక్రమాలు కూడా వారు చేయలేదు. అలాంటి పరిస్థితులు కాకుండా ఈరోజు ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో 2024 మేనిఫెస్టో ప్రజల తాలూకా ఆలోచనలకు అర్థపెట్టే విధంగా, ప్రజల తాలూకా ఆలోచనలు వారి తాలూకా కళల్ని నెరవేర్చే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మేనిఫెస్టో ఇవ్వడం, ఈ మేనిఫెస్టో పూర్తిగా ప్రజలందరూ కూడా దీని మద్దతు ఇప్పటి నుంచే మాకు అనేక వర్గాల నుంచి, మా దిగువ స్థాయి నుంచి, మా గ్రామాల నుంచి, మా కార్యకర్తల నుంచి, అలాగే ప్రజల నుంచి కూడా అనేక మద్దతు వస్తుంది. మరి ఖచ్చితంగా దీన్ని ఇంకా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ మీ ద్వారా ఎవరైతే మన ఎన్నికల ప్రచారం భాగంగా వెళ్తున్నామో, మరి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏదైతే 2024 మేనిఫెస్టో గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ కూడా ప్రజలకి పూర్తిగా తెలియజేయాలని, ప్రతి గడపకి కూడా వెళ్ళి, ప్రతి గడపకి కూడా వెళ్ళి మరి ఆ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించాలని, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విశ్వసనీయతని చెప్పాలని, వారు ఏదైతే మాట ఇస్తారో ఆ మాటనే చూసుకుంటారని చెప్పి ఇవాళ ప్రతిపక్ష కూటమి చెప్తున్న మాటలు ఏవి కూడా కనీసం ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రిగా వారు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో వచ్చిన ఆదాయంలో కానీ, ఖర్చులు కానీ, రాబడి ఖర్చులు చూడకోకుండా, ఈ రాష్ట్రంలో వస్తున్న బడ్జెట్ సిస్టమ్ని చూడకుండా, ఈ రాష్ట్రంలో ఉన్న అప్పులకి తాలూకా ఆదాయానికి కంపారిజన్స్ లేకుండా ఇష్టాసారంగా ముందు రోజు రాత్రి చెప్తే మరుసటి రోజు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది, ప్రజల్లో దీంట్లో వ్యతిరేకత ఉందంటే వెంటనే చెప్పడం. మరి ఎగ్జాంపుల్గా మీరు చూసుంటారు, ఈ మధ్యకాలంలో వాలంటీర్లు మరి గతంలో పెన్షన్స్ ఇచ్చేటప్పుడు మరి వారు ఏదైతే ఎన్నికల కమిషన్కి వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వకండి అని చెప్పి వారు చెప్పడం, మరి ఏదైతే ఈ రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎవరైతే అనేక రకాల పెన్షన్దారులు ఉన్నారో వారి నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో, వాలంటీర్ల ద్వారా వ్యతిరేకత రావడంతో వెంటనే వాలంటీర్లకి నేను 10,000 రూపాయలు పెంచుతానని చెప్పి సడన్గా వారు చెప్పడం. అంటే మరొక విధానం కానీ, ఒక శాస్త్రీయమైన అధ్యయనం చేయడం కానీ లేదు, ఈ రాష్ట్రంలో వారు చెప్పిన ఏదైతే సూపర్ 6, సూపర్ 7 ఉన్నాయో దాన్ని ఎక్కడ అధ్యయనం చేసినట్టు కానీ, లేదా ఎక్కడా కూడా ఈ రకమైన కార్యక్రమాలు, ఈ రకమైన ఆర్థికంగా ఉన్న ఈ రాష్ట్ర పరిస్థితిని బట్టి ఆ కార్యక్రమాలు చేయగలమని కానీ ఎక్కడా కూడా చెప్పకుండా కేవలం అధికారం కోసం, ఓట్ల కోసమే ఏదైతే ప్రజల నుంచి మనకు కావాలనుకొస్తున్నామో ఆ రకంగా చెప్పే విధానాన్ని మరి పూర్తిగా ప్రజలు దీన్ని నమ్మరని, తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 2019లో ఎలాగైతే ప్రజలు ఆదరణ చూపించారు, ఎలాగైతే ప్రజలు మరి సుమారుగా 150 సీట్లు, 22 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు, అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. అలాగే ఇవాళ ఉమ్మడి విజయనగరం జిల్లాలో గతంలో 9 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లని ఎలాగైతే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుందో, మరి ఎలాగైతే ప్రజలు మద్దతు తెలిపారో మరి ఖచ్చితంగా ఈసారి కూడా పూర్తిగా 9 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు తెచ్చుకుంటామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు మా వైపు ఉన్నారు. మొన్నటినే వదిలే మా ముఖ్యమంత్రి గారి తాలూకా బస్సు యాత్ర సాగింది, మనమంతా సిద్ధం అనే ఒక నినాదంతో పోయాం. పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పెట్టారు. మరి అది కూడా మరి రేపు 1వ తారీఖు నుంచి ఎన్నికలు, ఇప్పటికే నామినేషన్ పూర్తయ్యాయి, మరి స్కూటీని కట్టడం కూడా పూర్తయింది, ఇప్పటికే అభ్యర్థులు ఖరారయ్యారు. మరి ఖచ్చితంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా మొదటి విడత మరి ఎన్నికలు ఈ రోజు నుంచే మొదలైంది ఆడిపత్రితో. మరి విజయనగరం జిల్లాలో బొబ్బుల నియోజకవర్గానికి 1వ తారీఖు ఉదయం 9:30 గంటలకి బొబ్బుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా ఎన్నికల బహిరంగ సభ బొబ్బుల నియోజకవర్గంలో ఉంది. అది కూడా మీ ద్వారా మరి బొబ్బుల నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా సభలో పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మరి ఎప్పటిలాగే మా పత్రికా సోదరులందరూ కూడా మీకు కూడా ఈ ప్రభుత్వం అండదండగా ఇస్తుంది. ఏదైతే ప్రభుత్వం మా పత్రికా సోదరులకి ఏదైతే మరి పత్రిక ముఖ్యంగా
ఈ రాష్ట్రంలో ఉన్న పత్రికా సోదరులందరికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జీవో రూపంలో ఇచ్చిన మీ అందరూ కూడా ఈ ప్రభుత్వం మీ పట్ల సానుకూలత ఉందని చెప్పే విషయాన్ని కానీ లేదు మీరు తీసుకుంటున్న ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో దాంట్లో సాంకేతిక సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మళ్ళా జూన్ 4 తర్వాత మళ్ళీ జూన్ నెలలో మంత్రివర్గంలోనే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా మా సోదరులు ఎప్పుడైతే మీ ప్రభుత్వానికి మాకు మద్దతు తెలిపారో అలాగే మరలా మీకు మాకు తెలపాలని మీ తాలూకు కూడా మద్దతు మాకు ఉండాలని మీ తాలూకా మీరు మీ కుటుంబ సభ్యుల మద్దతు కూడా మాకు ఉండాలని మీ స్నేహితులు బంధువులు అందరూ కూడా మా మద్దతు ఉండాలని ఈ ప్రభుత్వానికి మీ ప్రభుత్వం మన ప్రభుత్వంగా మీరు చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ముఖ్యంగా పెద్ద పెద్ద పంచాయతీలు ఎస్సీ కాలనీస్ ఉంటాయో 500 జనాభా కలిగిన ఎస్సీ కాలనీస్ ఉంటాయో దాన్ని ప్రత్యేకమైన పంచాయతీగా చేస్తూ వారి తాలూకా అభివృద్ధిని కూడా కాంక్ష చేసుకుంటూ ఎక్కడా కూడా అవి వెనుకబాటుతరంలో ఉన్నాయి అక్కడ అభివృద్ధి తగ్గింది అనేది ప్రభుత్వం దృష్టికి రావడం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి రావడం వాళ్ళు ఏదైనా పట్టణాలు కానీ గ్రామీణ ప్రాంతాలు పెరుగుతూ పోతున్నాయి ఓ స్పెసిఫిక్ కాలనీస్ రిస్ట్రిక్టెడ్గా ఉండిపోతున్నాయి అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ జరగట్లేదు అనేది వారి దృష్టికి రావడంతో వారు ప్రత్యేకంగా ఈరోజు ఏం చెప్పారంటే ఎస్సీ కాలనీస్ ఎక్కడైతే ఉన్నాయో పెద్ద పంచాయతీలో 500 పాపులేషన్ దాటిన పాపులేషన్ సర్టిఫికేట్ కూడా ప్రత్యేక పంచాయతీగా తీసుకొని దాన్ని గెజిట్ చేసి వారు అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా అందరిలాగా వచ్చే పంచాయతీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ వచ్చే విధంగానే ముందుకు పోయే విధంగానే ముందుకు పోవాలని ప్రత్యేకంగా చెప్పారు. ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇది ఒక అంశం. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అగ్రిమెంట్లు జరగడం ఎంఓఏలు జరగడం అవి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి ఇవాళ సుమారు 89,000 కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. దానికి సంబంధించి మన ప్రాంతంలోనే తీసుకుంటే ఒక సుమారు ఇందాక చెప్పిన 5,000 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ విమానాశ్రయం సుమారుగా మూలపేట పోర్టు మన దగ్గర తీసుకుంటే మూలపేట పోర్టు సుమారుగా 3,000 కోట్లతో రేపు సుమారు 700 కోట్లతో ఇండస్ట్రియల్ హబ్ జిందాల్ది వచ్చి పీపీపీ మోడల్ ఇండస్ట్రియల్ హబ్ చేస్తున్నాము డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా అనేకమైన ఇండస్ట్రీస్ కొద్దిగా వస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించి ఓ పక్క ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తూనే దానికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ హబ్ పెట్టి వాళ్ళకి వచ్చి శిక్షణ ఇచ్చి వాళ్ళకి సంబంధించి ఆ శిక్షణ కాలంలో వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి వాళ్ళని నేరుగా వారికి ఆ కంపెనీస్కి టైప్ చేసే విధంగా ప్రభుత్వం దీన్ని తీసుకుంటుంది. ఇవాళ మీ అందరికీ తెలుసు గతంలో మీ అందరికీ గత ప్రభుత్వం రాకముందు మనకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉండేవి. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలన్నీ ఎలా ఉండేవి? ఎవరో ఒక ఏజెన్సీ వచ్చేవాడు ఆ ఏజెన్సీకి వచ్చి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేది వాడు సరిగ్గా ఆ టైంకి ప్రభుత్వం వారికి జీతాలు ఇచ్చినా కూడా వాడు సరైన టైంలో జీతాలు కట్టేవాడు కాదు వాళ్ళ పరంగా ప్రొవైడ్ పిఎఫ్ కట్టేవాడు కాదు వారికి ఏదైనా అకాలంగా ఏదైనా జరిగితే వారికి ఏ రకమైన ఆ కుటుంబానికి కానీ వారికి కానీ ఒక భరోసా లేకుండా ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఏం చేశారు అవకాశం పెట్టారు ఒక కార్పొరేషన్ దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఆ కార్పొరేషన్లకు అందరినీ తీసుకొచ్చారు టోటల్గా ఇవాళ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ ఎవరైనా కూడా ఆ కార్పొరేషన్ ద్వారా వెళ్తున్న వాళ్ళకి పూర్తిగా ఈ ప్రభుత్వం ఆ కార్పొరేషన్ భరోసా ఇస్తుంది వారికి ఇన్ టైంలో శాలరీ ఇచ్చే విధానం కానీ లేదా ఇన్ టైంలో వాళ్ళకి పిఎఫ్ కట్టే విధానం కానీ వారు తీసుకుంటారు. ఇవాళ చాలా దగ్గర మా శాసనసభ్యుల సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రిప్రజెంటేషన్ చేశారు సార్ ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారో వారి ఆదాయం వచ్చి 18,000 నుంచి వారి శాలరీ వచ్చి 18,000 నుంచి 20,000 రూపాయలు ఉంది వాళ్ళు తీసుకుంటే మన బీపీఎల్గా తీసుకుంటే వాళ్ళు వచ్చి రావడం లేదు మనం వచ్చిన ఏదైతే బీపీఎల్లో మనం యాన్యువల్ ఇన్కమ్ పెట్టిన దాంట్లో వాళ్ళకి వచ్చి ఈ స్కీమ్స్ అన్నీ పోతున్నాయి వాళ్ళ ఇంట్లో పెన్షన్ వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకు పెన్షన్ వచ్చిన ఇబ్బంది వస్తుంది లేదా వాళ్ళు వచ్చి అమ్మఒడి కావాలన్నా లేదా వాళ్ళు వచ్చి చేయూత కావాలన్నా ఇవన్నీ ఇబ్బంది వస్తుంది. ఇవాళ దాన్ని ఏం చేశారు యాప్కాస్లో 3 lakhs వరకు లిమిట్ చేశారు మేడం. సో 25,000 రూపీస్ ఆల్మోస్ట్ యాప్కాస్లో శాలరీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ 25,000 శాలరీ లోపు ఉన్న ప్రతి వ్యక్తికి ఇవాళ ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అన్ని పథకాలు వారి కుటుంబం కూడా అమలు పరుస్తున్నాం. ఇవన్నీ ఏంటి ప్రాక్టికల్గా మనం చేస్తూ వెళ్తూ ఉంటే ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్సెస్ కానీ అక్కడున్న మనం స్టడీ చేసాం. 18,000 20,000 రూపాయలు వాళ్ళ శాలరీ వస్తే దాంతో వాళ్ళకి వచ్చే ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని రాకపోవడం వలన వారు అనవసరంగా వారు ఇబ్బంది పడుతున్నారు వారు ఆ రకంగా వారు ఆర్థికంగా వారి కుటుంబం ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళకి కూడా అన్ని స్కీమ్స్ అంటే ఆల్మోస్ట్ 3 lakhs ఇప్పుడు చేసాం. ఇప్పుడు 3 lakhs 25,000 యాప్కాస్లో ఎంప్లాయ్ ఎవరైతే శాలరీ తీసుకున్నా 25,000 రూపాయల లోపు ఉన్న ప్రతి వ్యక్తికి 25,000 అంతకన్నా అంటే వాళ్ళు 3 lakhs యాన్యువల్ ఇన్కమ్ని సీఎం గారు ఫిక్స్ చేస్తూ ఈ 3 lakhs లోపు ఉన్న ప్రతి ఒక్కరికి ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఇవాళ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని నవరత్నాలు అన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతుంది గతంలో లేదు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఏదైతే
ప్రభుత్వం తీసుకున్న ప్రతి వర్గాల్ని ఐడెంటిఫై చేసి ఏవైతే ఈ స్కీమ్స్లో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పడుతున్నారనే భావన లేకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. ఇవాళ 3,000 రూపాయల పెన్షన్ ఇన్ టైంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్ స్కీమ్ వచ్చిన తర్వాత 3వ తారీఖునే ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమంలో నాకు తెలిసి ఈ దేశంలోనే ఈ 65 లక్షల మంది ఏదైతే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఆర్ మెడికల్ పెన్షన్స్, ఆర్ అదర్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో పెన్షన్ కార్డు అందరికీ కూడా ఒక భరోసా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా దేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గంటాపదంగా చెప్పవచ్చు. ఎలాంటి పరిస్థితి వచ్చినా 1వ తారీఖుని 58 నెలలు ఇచ్చాం. ఒక్క నెల కాలంగా మరి ప్రభుత్వం మరి ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలని మీరు చూశారు. ఏది ఏమైనప్పటికీ మీ ద్వారా ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి విజయనగరం జిల్లా ముఖ్యంగా పెన్షన్దారులందరికీ కూడా మరలా జూన్లో ఈ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా మరలా మీకు ఏదైతే గత పాలసీలో ఉన్న ఇంటింటికి పెన్షన్ ఇచ్చే విధానం ఉందో అది పూర్తి స్థాయిలో మళ్ళీ వాలంటీర్ని పూర్తి స్థాయిలో నియామకం చేసుకొని ఖచ్చితంగా ఆ కార్యక్రమాలు చేస్తాం. మరి వాలంటీర్ వ్యవస్థని పూర్తి స్థాయిలో ఇంకా దాన్ని బలోపేతం చేసి కొనసాగిస్తామని గౌరవ ముఖ్యమంత్రి